ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసరికి లీడర్లు చాలా మంది ముహూర్తాలు చూసుకొని మరి నామినేషన్లు వేయబోతున్నారు. ఇప్పుడు దాఖలు చేసే అఫిడవిట్ల ఆస్తుల వివరాలు చూడాలే భలే గమ్మత్ అనిపిస్తుంటాయి. పోటీ చేసేటోళ్ళ పేరు మీద ఏం ఉండయి కానీ కట్టుకున్నోళ్ళ పేర్ల మీదనైతే కోట్ల ఆస్తులు ఉంటుంటాయి. అన్నట్టు మన ఏకే పాల్ కూడా నామినేషన్ వేసి వచ్చిందటేయాలా. మరి ఆయన గారు ఆస్తులు ఎన్నున్నాయో కనుక్కుందాం. ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చేసాను. ఇక చూడు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచేస్తాను. ఆ తర్వాత విశాఖని వాషింగ్టన్ డీసీగా మార్చేస్తాను. అంతే. అంటే విశాఖ పేరు మార్చి వాషింగ్టన్ డీసీ అని పెడతారా? పేరు మాత్రమే కాదు, రూపురేఖలు మొత్తం మార్చేస్తాను. అసలు 23 దేశాల ప్రెసిడెంట్లు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తెలుసా నీకు? నువ్వు కూడా రా, ఇచ్చేస్తాను. ఏంది ఇచ్చేది? ఇంకేంటి బ్లెస్సింగ్స్. అవన్నీ తర్వాత కానీ అసలు మీరు ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారు చెప్పండి. గుడ్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న అడిగావు. నేను ఎప్పుడు మంచి అడుగుతా గానీ అసలు మీరు ఎంపీ అయ్యి ఏం చేద్దామని? నేను ప్రపంచ దేశాలు అన్ని తిరిగాను, ఎన్నో యుద్ధాలు ఆపాను, అది అందరికీ తెలుసు. అంతెందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకా అలాగే కిమ్ వీళ్ళిద్దరికి కూడా సలహాలు ఇచ్చింది నేనే, అది కూడా అందరికీ తెలుసు. మోదీ, అమిత్ షా, గడ్కరీ, చంద్రబాబు, కేసీఆర్ వీళ్ళంతా కూడా చాలాసార్లు నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నారు తెలుసా. మీ బ్లెస్సింగ్స్ చల్లగుండా ఎంపీ అయ్యి ఏం చేస్తారంటే వాళ్ళట్లా వీళ్ళిట్లా అంటారేంటి సార్? అంతెందుకు బిల్ గేట్స్ ని, బిల్ క్లింటన్ ని ఇండియాకి తీసుకొచ్చింది నేనే. అదేంది వాళ్ళని తీసుకొచ్చింది చంద్రబాబు అని చెప్పుకుంటాడు కదా. అసలు చంద్రబాబుని సీఎం చేసిందే నేను. సరే తీగని నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి ముందు. చారిటీ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాను. మీ వరుడు మీదేనా? నా మాట పట్టించుకోరా? ఇప్పటి వరకు 5 లక్షల కోట్లు డొనేషన్లు ఇచ్చాను తెలుసా. ఏహే ఏంది నీ సోది రామాండం, పాడిందే పాటరా పాసు పండ్ల పోషిగా అన్నట్టు కొంచెం గ్యాప్ ఇవ్వండి, నన్ను అడగనివ్వండి. సరే ఏంటి అడుగు. నామినేషన్ వేసినా అన్నారు కదా, మీ ఆస్తుల లెక్క ఎంత చూపెట్టారు మరల్లా? నాకున్న ఆస్తి మొత్తం కలిపి 1,86,000 రూపాయలు అంతే. ఏ ఊకండి సార్, ప్రపంచం మొత్తం దడదడలాడించిన మీ దగ్గర ఉత్త 1,00,000 రూపాయలు ఉండుడేంది? నేను ప్రజలను లక్షాధికారులను చేద్దామని వచ్చాను, నేను లక్షల కోట్లు సంపాదించుకుందామని రాలేదు. అబ్బో డైలాగ్ అదిరిందిలే గాని నాకెందుకో డౌట్ కొడుతున్నది. బ్యాంకుల పైసలు పెట్టకుండా ఇంకేనన్నా? బ్యాంకులు అంటే గుర్తొచ్చింది, ఆ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ప్యారిస్ లో నేను హోటల్ రూమ్ లో ఉంటే అక్కడ జో బైడెన్ ఉండగానే ఆయన ముందరే నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తెలుసా. మళ్ళా మొదలు పెట్టిండ్రా దేవుడా. అది కాదు కాక, ఇన్నేళ్ల సంది నువ్వు సంపాదించిన లక్షల కోట్ల ఆస్తులు ఏమైనాయి అని. ఆ దేవుడు ఇచ్చాడు, ఆ దేవుడే తీసేసుకున్నాడు. ఓహో, మరి తీసుకున్న దేవుడు మళ్ళీ ఇస్తాడా? అటేనా అవి? నాకు డబ్బులెందుకు? ట్రంప్ కో బైడెన్ కో ఫోన్ కొడితే లక్షల కోట్ల రూపాయలు నా దగ్గరకు వచ్చేస్తాయి. మనకి డబ్బులు కొనలేదు. అవునా? ఉత్త 1,86,000 లెక్క చెప్తున్నారు. మీకు ఒక బోయింగ్ విమానం ఉండే కదా, ఏమైంది అది? అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుందని దాన్ని అమెరికాలోనే పార్కింగ్ చేసేసాను. ఇంకా నయం, బోయింగ్ బోర్కి వచ్చిందని బైడెన్ కి ఇచ్చిన రిపేర్ చేపియమని చెప్పలే. సంతోషం. బోయింగ్ కంపెనీ చైర్మన్ కూడా నాకు మంచి మిత్రుడే. తెలుసు తెలుసు, అతను కూడా మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు కదా. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు, చాలా షార్ప్ గా ఉన్నావు నువ్వు. మా పార్టీలో చేరొచ్చు కదా, నీకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చేస్తాను. వద్దయ్యా, అంత అదృష్టం నేను తట్టుకోలేను గాని ఇంతకు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తా అన్న నమ్మకం ఉందా? అందరినీ చిత్తుగా ఓడిస్తా, ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను. అసలు నీకు ఒక విషయం తెలుసా, పాలనే రావాలి, పాలన మారాలి అని చెప్పి జనం చాలా మంది ఫోన్లు చేసి మరి బతిమలాడుకుంటున్నారు తెలుసా నీకు ఆ విషయం? సర్లే సార్, పోయిరండిగా. ఇంకొద్దిసేపు ఉంటే అసలు ఓటింగే లేకుండా నన్ను ఎంపీని గమ్మని కామెంట్లు పెడుతురు జనాలు. పిఎం కాకుంటే పస్తులు ఉంటామన్నారన్నా అంటారు. ఎందుకు వచ్చిన తలకే నొప్పి కానీ పోయి మీ పని చూసుకోండిగా, నాకు కూడా మస్తు పని ఉందిడా.